హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు మార్చి నెలలో పెరిగే డిఏ, హెచ్ఆర్ఏ 10%, 12%, 16%తో మొత్తం గ్రాస్ అండ్ నెట్ సాలరీ ఎంతనో తెలిపే టేబుల్ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఫ్రెండ్స్, ముందుగా మనం ఈ టేబుల్ చూసుకున్నట్లయితే ఇక్కడ బేసిక్ పే 20,000 ఉన్న వారికి ప్రస్తుతం ఉన్నటువంటి 33.67% డిఏతో 6,734 రూపాయలు రావడం జరుగుతుంది. 10% హెచ్ఆర్ఏ అనుకున్నట్లయితే 2,000 రూపాయలు రావడం జరుగుతుంది. 12% హెచ్ఆర్ఏ వర్తించే వారికి 2,400 అదనంగా రావడం జరుగుతుంది. అలాగే హెచ్ఆర్ఏ 16% వచ్చేవారికి 3,200 అదనంగా రావడం జరుగుతుంది. హెచ్ఆర్ఏ అనేది కేవలం ఉద్యోగులకి మాత్రమే వర్తిస్తుందన్నమాట. సో హెచ్ఆర్ఏ అనేది ఎంప్లాయీస్కి వర్తించదు. సారీ ఫ్రెండ్స్, హెచ్ఆర్ఏ అనేది పెన్షనర్స్కి హెచ్ఆర్ఏ అనేది వర్తించదన్నమాట. అలాగే 10% హెచ్ఆర్ఏతో మొత్తం బేసిక్ ప్లస్ డిఏ ప్లస్ హెచ్ఆర్ఏ అంటే గ్రాస్ సాలరీ అని అయితే అంటామండి. సో 20,000 బేసిక్ ఉన్న వారికి 10% హెచ్ఆర్ఏ ఉంటే వర్తించినట్లయితే 28,734 రూపాయలు అవుతుంది. అలాగే 20,000 రూపాయలు బేసిక్ పే ఉన్న వారికి 12% హెచ్ఆర్ఏ వర్తించే వారి యొక్క గ్రాస్ అమౌంట్ 29,134 రూపాయలు అవుతుంది. 20,000 బేసిక్ పే ఉన్న వారికి హెచ్ఆర్ఏ అనేది 16% వచ్చే వారికి గ్రాస్ అమౌంట్ వచ్చేసి 29,934 రూపాయలు అవుతుంది. సో ఇది మనకు గతంలో డిఏ అండి. సో ఈ డిఏ చూసుకున్నట్లయితే 33.67%తో వచ్చే అమౌంట్. కానీ మనకు జనవరి 2024 డిఏ అనేది త్వరలో ప్రకటించనున్నారు. ఈ నేపథ్యంలో మరొక 3.64% పెంపుతో 37.31%కి డిఏ/డిఆర్ అనేది చేరుకోబోతుంది. ఈ మేరకు 20,000 బేసిక్ పే ఉన్నవారికి 7,462 రూపాయలు డిఏ/డిఆర్ రూపంలో రావటం జరుగుతుందన్నమాట. సో ఇది మరొక డిఏ. ఇది తర్వాత మళ్ళా ఇది మనకైతే ఇష్యూ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఈ విధంగా ఎంత బేసిక్ వారికి ఎంత డిఏ రావాలనేది ఈ టేబుల్లో అయితే చూడవచ్చు. సో బేసిక్ పెరిగే కొద్దీ హెచ్ఆర్ఏ, డిఏ, డిఆర్ ఇవన్నీ కూడా పెరుగుతాయి. సో హెచ్ఆర్ఏ అనేది కేవలం ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. అది కూడా అద్దె ఇంట్లో ఉన్న వారికి మాత్రమే. అలాగే పెన్షనర్లకి ఇన్కమ్ వచ్చేసి ఈ విధంగా చూసుకున్నట్లయితే ఉద్యోగులకి ఏమేమి వస్తాయి, పెన్షనర్స్కి ఏమి వస్తాయని ఒకసారి అయితే చూద్దాం ఫ్రెండ్స్. ఉద్యోగులకి బేసిక్ పే వస్తుంది, అలాగే డిఏ వస్తుంది, అలాగే ఈ యొక్క అప్లికబుల్ ఉంటే హెచ్ఆర్ఏ వస్తుంది. ఇక ఒకవేళ అరియర్స్ ఉంటే డిఏ అరియర్స్, అలాగే ఇవన్నీ ఉద్యోగులకు వస్తాయన్నమాట. పెన్షనర్స్ చూసుకున్నట్లయితే బేసిక్ పెన్షను, డిఆర్ వారికి 80 సంవత్సరాలు నిండినట్లయితే అదనపు 70 సంవత్సరాలు నిండినట్లయితే ఏక్యూపీ వర్తిస్తుంది 70 సంవత్సరాలు అబోవ్ ఉన్న వారికి. అలాగే మెడికల్ అలవెన్స్ ఒక 500 రూపీస్ అయితే వస్తుందన్నమాట. సో వీటి ప్రకారంగా ఇప్పుడు ఎంత బేసిక్ వారికి ఎంత గ్రాస్ అమౌంట్ ఎంత వస్తుంది, ఎంత నెట్ అమౌంట్ వస్తుంది అనేది ఇప్పుడు చూసేద్దాము ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు, మనకు లెఫ్ట్ సైడ్లో ఓల్డ్ డిఏకి సంబంధించి ఉందన్నమాట. అలాగే రైట్ సైడ్లో మనకు న్యూ డిఏ సంబంధించి టేబుల్. ఇక్కడ మనకు ఎర్నింగ్స్లో బేసిక్ పే, డిఏ, హెచ్ఆర్ఏ, ఐఆర్ ఉద్యోగులకి ఐఆర్ రావాల్సి ఉంటుందండి. సో ఐఆర్ త్వరగా ప్రభుత్వం అయితే ప్రకటించాల్సి ఉంది. సో ఇంకా ప్రకటించలేదు కాబట్టి బ్లాంక్లో అయితే ఉండడం జరిగింది. అలాగే డిడక్షన్స్లో సిపిఎస్, జిఐఎస్, ఏపీజీఎల్ఐ, పిఎఫ్, ఈహెచ్ఎస్ ఇవన్నీ డిడక్షన్స్ కిందకి వెళ్తాయి. సో సిపిఎస్ 10% కాంట్రిబ్యూషన్ వెళ్తుంది. ఇవన్నీ లోన్స్ మనం కట్టుకునే పిఎఫ్ అమౌంట్, మనము దాచిపెట్టుకున్న అమౌంట్ అంతా ఇదంతా మనకు ఫైనల్గా అయితే రిటైర్మెంట్ అప్పుడు రావడం జరుగుతుంది. ఇక ఈ ప్రస్తుతం మనం తీసుకుంటున్నటువంటి ఓల్డ్ బేసిక్ పే, ఓల్డ్ డిఏ ప్రకారంగా 20,000 బేసిక్ పే ఉన్నవారికి
23,000 నెట్ శాలరీ అయితే రావటం అంటే చేతికి రావడం జరుగుతుంది. రూ. 29 గ్రాస్ అమౌంట్ ఉండగా రూ. 23,000 మాత్రం రావటమే జరుగుతుంది. సో వీరికి యాన్యువల్ పర్ యానం రూ. 3,49,608 అవుతుంది. అదే న్యూ డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే 20,000 బేసిక్ పే ఉన్న వారికి గ్రాస్ అమౌంట్ రూ. 30,662 రావడం జరుగుతుంది. సో నెట్ అమౌంట్ అంటే టేక్ హోమ్ అమౌంట్ అంటాము. టేక్ హోమ్ అమౌంట్ రూ. 25,191 రావడం జరుగుతుంది. సో వీరి యాన్యువల్ అమౌంట్ వచ్చేసి 3,67,944 రావడం జరుగుతుంది. అంటే వీరిద్దరూ కూడా ట్యాక్స్ పరిధిలోకి అయితే రారన్నమాట. అలాగే బేసిక్ పే అనేది 30,000గా ఉన్నట్లయితే ఓల్డ్ డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే రూ. 43,700 గ్రాస్ అమౌంట్ అవుతుంది. 36,966 వచ్చేసి మనకు టేక్ హోమ్ అమౌంట్ అవుతుంది నెట్ సాలరీ. అదే యాన్యువల్ అమౌంట్ వచ్చేసి మనకు పర్ యానం రూ. 5,24,412 అవుతుంది. అదే న్యూ డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే 30,000 బేసిక్ పే ఉన్న వారికి గ్రాస్ అమౌంట్ 45,993, అదే నెట్ అమౌంట్ 39,149, అలాగే యాన్యువల్ అమౌంట్ వచ్చేసి 5,51,916. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఈ డిడక్షన్స్ అయితేనేమి, ఈ యొక్క హెచ్ఆర్ఏ అయితేనేమి చూసుకోవచ్చు. హెచ్ఆర్ఏ 16%, ఇక్కడ 12% అప్లికబుల్ చేయడం జరిగిందనమాట. సో మీకు ఎంత హెచ్ఆర్ఏ ఉంటే అంత మటుకు మీరు మార్పు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క టేబుల్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే చేయడం జరిగింది. ఎగ్జాక్ట్ వాల్యూలు మీకు ఎగ్జాక్ట్ వాల్యూ మీరే సబ్స్టిట్యూట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఇది ఎవరికి 30,000 బేసిక్ ఉన్న వారికి ఎగ్జాక్ట్గా అయితే ఇలా వర్తించదు. కొద్దిగా అప్రాక్సిమేట్గా అయితే ఉంటుందన్నమాట. అటు ఇటుగా అయితే ఉంటుంది. ఎగ్జాక్ట్ వాల్యూ కోసం మీ యొక్క పేసిప్లో మీరైతే ఉండే అమౌంట్ని యాజ్ టీజ్గా ఎంటర్ చేసి చూసుకోవచ్చు. సో ఎవ్రీ మంత్ కూడా ఉద్యోగులు మరియు పెన్షనర్లు విధిగా తప్పకుండా మీ యొక్క పేసిప్ని అయితే డౌన్లోడ్ చేసుకొని అందులో ఉన్నటువంటి ఎర్నింగ్స్, డిడక్షన్స్, పర్సనల్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి. ఇక 40,000 బేసిక్ పే ఉన్న వారికి 50,000 టేక్ హోమ్ అమౌంట్ అవుతుంది. న్యూ డిఏ ప్రకారంగా 40,000 బేసిక్ పే ఉన్న వారికి 53,000 టేక్ హోమ్ అమౌంట్ అవుతుంది. అదేవిధంగా 50,000 బేసిక్ పే ఉన్న వారికి 63,000 టేక్ హోమ్ అమౌంట్ అవుతుంది. యాన్యువల్ అమౌంట్ వచ్చేసి 8,74,000. అదేవిధంగా 50,000 బేసిక్ పే అనేది న్యూ డిఏ ప్రకారంగా వారికి 67,000 టేక్ హోమ్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ 9,19,000 యాన్యువల్ అమౌంట్. అంటే ఇంకా వీరిద్దరు ట్యాక్స్ పరిధిలోకి రారన్నమాట 50,000 వరకు ఉన్నా కూడా. అదే 60,000 బేసిక్ పే ఉన్న వారికి 76,000 నెట్ శాలరీ అవుతుంది. 10,48,000 వచ్చేసి యాన్యువల్ అమౌంట్ అవుతుంది. ఇక్కడ న్యూ డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే 60,000 బేసిక్ పే ఉన్నవారికి 81,000 టేక్ హోమ్ అమౌంట్ నెట్ శాలరీ అవుతుంది. ఇక్కడ కూడా 11,03,000 అంటే వీరు కూడా ట్యాక్స్ పరిధిలోకి రారు 60,000 వరకు కూడా. 70,000 వరకు చూసుకున్నట్లయితే బేసిక్ పే ఉన్న వారికి 89,807 అయితే నెట్ శాలరీ రావడం జరుగుతుంది. యాన్యువల్గా వీరికి 12,23,628 వరకు యాన్యువల్ అమౌంట్ అవుతుంది. అంటే ఇక్కడ మనము చూసుకున్నట్లయితే న్యూ ట్యాక్స్ రూల్స్ ప్రకారంగా మనకు 12,75,000 వరకు ట్యాక్స్ అయితే పడదన్నమాట. నో ట్యాక్స్, వీరికైతే నో ట్యాక్స్. అదే ఇక్కడ న్యూ డిఏ ప్రకారంగా చూసుకున్నట్లయితే 70,000 బేసిక్ పే ఉన్న వారికి సో ఈ విధంగా ఉంటుందండి. సో నెట్ శాలరీ 94,980 సో యాన్యువల్గా వీరికి 12,87,000 అయితే అవుతుంది. సో ఈ ఎక్స్ట్రా అమౌంట్ అయితే ఏదైతే ఉందో అది ట్యాక్స్ కింద అయితే మనము పే చేస్తే సరిపోతుంది. ఎవ్రీ మంత్ 1,500 రూపీస్ అయితే అడ్వాన్స్ ట్యాక్స్ చెల్లించుకోవచ్చు. మరి ఎందుకు 12,87,000 వరకు కూడా
జస్ట్ మనకు 12,000 ట్యాక్స్ పడుతుందంటే ఇక్కడ మార్జినల్ రిలీఫ్ అయితే వర్తిస్తుంది. మనందరికీ తెలిసిందే అండి. సో మన ఛానల్‌లో కూడా వీడియో ఉంది. మార్జినల్ రిలీఫ్ అయితే వర్తిస్తుంది కాబట్టి ఈ మేరకు ట్యాక్స్ కట్టుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా సేమ్ బేసిక్ పే వారికి ఓల్డ్ డిఏలో ట్యాక్స్ పరిధిలోకి రాలేదు. న్యూ డిఏలో వీరు ట్యాక్స్ అయితే పడింది. సో ఈ విధంగా మనకు బేసిక్ స్థిరంగా ఉన్నా సరే డిఏ పెరిగిన ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం ఉంది. హెచ్ఆర్ఏ పెరిగిన ట్యాక్స్ పరిధిలోకి అయితే వచ్చే అవకాశం అయితే ఉంది. ఐఆర్ వచ్చినా సో ఈ విధంగా ఎర్నింగ్స్లో ఏది పెరిగినా కూడా మనకు ట్యాక్స్ పరిధిలోకి వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట.